ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియో అనేది ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ మీరు కైన్ మాస్టర్ యాప్ ఉంటే ఓకే ఫ్రెండ్స్, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. వాటర్ మార్క్ కూడా రాదు ఫ్రెండ్స్, ఈ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మీరు కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ని క్లిక్ చేసుకోండి. అక్కడ 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని పైన మీడియా అనే ఆప్షన్ ఉంది కదా, ఆ మీడియా అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్స్లో మీకు ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవే కాకుండా యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి, అవి కూడా పెట్టుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అవి పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లవ్ పార్టికల్స్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కదా, మీకు కావాలంటే పెట్టుకోండి. నేను మాత్రం కాపీరైట్ స్ట్రైక్ వస్తుందని పెట్టట్లేదు, మీరు కావాలంటే పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఓన్లీ బ్లాక్ ఉంది కదా, అది బ్యాక్గ్రౌండ్ అనేది చెక్ చేస్తున్నాను. చూజ్ చేసుకొని దాన్ని మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఎక్స్టెండ్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్టెండ్ చేసిన తర్వాత లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద పైన మీడియా అని ఉంది కదా, ఆ మీడియాని క్లిక్ చేసుకొని నేను డిస్క్రిప్షన్లో మీకు ఒక గ్రీన్ స్క్రీన్ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఆ స్క్రీన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని దాన్ని అక్కడ ఫుల్ స్క్రీన్ ఇచ్చుకోండి ఫ్రెండ్, దాన్ని ఎక్స్టెండ్ చేసుకోండి ఫుల్ స్క్రీన్ వరకు. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మీకు అదే గ్రీన్ స్క్రీన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ముందు సబ్స్క్రైబ్ చేయండి అవన్నీ వస్తున్నాయి కదా, అవన్నీ కూడా రిమూవ్ చేయండి. రిమూవ్ చేయాలంటే దాని మీద ట్యాప్ చేసేసి యాడ్ నుంచి వస్తుందో అదంతా కూడా ముందుది కట్ చేయండి. కట్ చేసేసి దాన్ని ఫస్ట్ నుంచి ఇచ్చేలా తీసుకోండి ఫ్రెండ్స్. చూడండి మనకు అక్కడి నుంచి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ లేయర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇమేజ్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఆ ఇమేజ్ కోసం లేయర్ మీద క్లిక్ చేసి మీడియా అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైతే బర్త్డే విషయం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్ నా దగ్గర ఎవరి ఇమేజ్ లేవు కానీ మీకు చెప్పడం కోసమే కాబట్టి ఒక శాంపుల్ ఒక వీడియోస్ చేస్తున్నాను. ఇమేజ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఆ గ్రీన్ స్క్రీన్ మీద తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. మీకు కావాలంటే జూమ్ చేసుకోవచ్చు, ఎంతవరకు కావాలో అంతవరకు జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో డిలీట్ ఆప్షన్ పక్కన 3 డాట్స్ ఉన్నాయి చూడండి, ఆ డాట్స్లో సెండ్ టు బ్యాక్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత గ్రీన్ స్క్రీన్ మీద ముందు ట్యాప్ చేసేసి ఆడ క్రోమాకి అనేది ఎనబుల్ చేయండి ఫ్రెండ్. కింద కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ కలర్ ఇచ్చేసి ఎనబుల్ చేయండి. ఎనబుల్ చేసి ఆ గ్రీన్ కలర్ మొత్తం కూడా మనకి ఎనబుల్ అయిపోతూ ఉంటుంది. ఆ ఇమేజ్ చూడండి మనకు బ్యాక్ సైడ్ వస్తూ ఉంటుంది, అలా వస్తూ ఉంటుంది. దాన్ని కొంచెం ముందు తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఆ ఇమేజ్ని స్టార్టింగ్ నుంచి వచ్చేలా సెట్ చేసుకోండి, ముందుకు తీసుకెళ్ళండి. ముందైతే యానిమేషన్ ఇచ్చుకోండి, మీకు ఏ యానిమేషన్ కావాలో చూడండి అలా. అవన్నీ కూడా యానిమేషన్స్ మీకు ఎలా రావాలో ఆ యానిమేషన్ ఇచ్చి సెలెక్ట్ చేసుకోండి. ఆ యానిమేషన్స్ దాన్ని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి పెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు అక్కడి నుంచి రావాలి స్టార్టింగ్ నుంచి. సో దాన్ని ఏంటంటే ముందు జరుపుకోండి, ఇంకొంచెం ముందు. అంటే మనకు స్టార్టింగ్ ఎట్లయితే వస్తుందో అప్పటి నుంచి వస్తుంది ఆ ఇమేజ్ అనేది. చూసారు కదా, అలా మీకు యానిమేషన్స్ అనేవి ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చేసుకొని అదే యానిమేషన్ని మళ్ళీ కింద క్లిక్ చేసుకొని ఆ ఇమేజ్ని చూడండి మనకు అలా వస్తూ ఉంటుంది యానిమేషన్ అనేది. అవుట్లైన్ యానిమేషన్ వచ్చేసి క్రోమాకీలో కొంచెం అది చేంజ్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం వైట్ ఎఫెక్ట్ ఇచ్చేసుకోండి, క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఆ స్కేల్స్ అనేవి జరుపుకోవడం వల్ల అంటే మీకు ఎగ్జాక్ట్గా కనిపించేలా సెట్ చేసుకోండి. ఓకే, నాకు మస్తు వస్తుంది, అలా ఉంచేసుకోండి. అదే లేయర్ని అవుట్ యానిమేషన్ ఇచ్చేసుకోండి ఫ్రెండ్. అదే ఇమేజ్కి అవుట్లైన్ యానిమేషన్ కావాలంటే అది వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్ళిపోవాలనేసి అక్కడ అవన్నీ యానిమేషన్స్ మీకు ఏ యానిమేషన్స్ కావాలంటే ఆ యానిమేషన్ ఇచ్చేసుకుని నేను కిందికి ఇచ్చేసుకున్నాను. ఇచ్చేసుకున్న తర్వాత సేమ్ అదే ఇమేజ్ ఎండ్లోకి వచ్చేసి మళ్ళీ సేమ్ లేయర్ అనే ఆప్షన్లో ఇంకొక ఇమేజ్, అంటే ఓన్లీ ఆ ఒక ఇమేజ్ కాకుండా ఇంకా మీ ఫ్రెండ్స్ వేరే ఇమేజ్ ఉంటే అవి కూడా ఇచ్చేసుకోండి. నేను మామూలుగా ఇంకొక ఇమేజ్ ఎగ్జాంపుల్గా ఒక ఇమేజ్ ఇస్తున్నాను. వాళ్ళ నేమ్ కూడా ఎలా రాయాలో చెప్తాను ఫ్రెండ్స్ మొత్తం అనేది. అవన్నీ కూడా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇచ్చేసుకున్న తర్వాత సేమ్ డిలీట్ ఆప్షన్ పక్కన 3 డాట్స్ క్లిక్ చేసుకొని సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దాన్ని పైకి కిందకి కూడా జరుపుకోవచ్చు ఫ్రెండ్. మీకు కావాలంటే జూమ్ చేసుకోవచ్చు, జూమ్ తగ్గించుకోవచ్చు కూడా. ఇచ్చేసుకున్నాక కూడా చూడండి. ఇచ్చేసుకున్న తర్వాత సేమ్ ఇన్ యానిమేషన్లోకి వెళ్ళేసి మీకు ఏ యానిమేషన్ ఏం కావాలి ఆ యానిమేషన్ సెలెక్ట్ చేసుకోండి. మామూలుగా ఫేడ్ కానీ అవన్నీ కూడా అవన్నీ యానిమేషన్సే. మీకు ఏ యానిమేషన్స్ అయితే బాగుంటుంది అనుకున్నారో ఆ యానిమేషన్స్ అనేవి ఇచ్చేసుకోండి. చూడండి ఇలా అక్కడ కింద వచ్చేసి సెకండ్స్ పెంచేందుకు స్లోగా వస్తూ ఉంటుంది అన్నట్టు. సేమ్ అలానే అవుట్లైన్ యానిమేషన్ మీకు ఎలా కావాలో అలా ఇచ్చేసుకోండి. సెకండ్స్ పెంచుకోండి, మీకు స్లోగా వస్తూ ఉంటుంది సెకండ్స్ పెంచుకుంటే. ఓకే, అలా 2 ఇమేజ్ అయిపోయినాయి కదా. అలానే చాలా ఇమేజ్ మీకు ఎన్ని కావాలో ఇమేజ్ అనేవి ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. నేను కొంచెం ఫార్వర్డ్ చేస్తున్నాను వీడియో అనేది. ఓకే, అలా నేను కొంచెం ఆ టెక్స్ట్ అనేది కొంచెం అలా మీరు ఇమేజ్ అనేవి యాడ్ చేసుకోండి. ఆ గ్రీన్ స్క్రీన్ చూడండి మొత్తం హ్యాపీ బర్త్డే టు అని వచ్చింది కదా, ఆడ వరకు వచ్చేసిన తర్వాత లేయర్ అనే ఆప్షన్లో టెక్స్ట్ అని ఉంది కదా ఫ్రెండ్, ఆ టెక్స్ట్ అనేది క్లిక్ చేసి
హ్యాపీ బర్త్డే టు యూ అన్న తర్వాత మీ ఫ్రెండ్ యొక్క నేమ్ రావాలి కాబట్టి అక్కడ నేమ్ అని ఇచ్చేసుకోండి ఫ్రెండ్. టెక్స్ట్ అన్న కాడ నేమ్ రాయండి. నేను మామూలుగా ఇట్లా జయశ్రీ అనేది మామూలుగా క్యాజువల్ నేమ్ రాస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత అక్కడ ఏ అన్న ఫాంట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఫాంట్ స్టైల్స్లో మీకు ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇవన్నీ ఫాంట్స్ అనమాట. నేను ఎగ్జాంపుల్ ఇవన్నీ మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను మాత్రం ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ కలర్ అని ఉంది కదా ఫ్రెండ్, పైన వైట్ కలర్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత నేనైతే ఏమి ఇవ్వట్లేదు, మీరు ఇచ్చేసుకోండి. అక్కడ అవుట్లైన్ యానిమేషన్ అన్న కాడ కలర్ వచ్చేసి బ్లాక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బ్లాక్ ఇచ్చేసి ఎనబుల్ చేయండి. అంటే మనకు టెక్స్ట్ అనేది బ్లాక్ కలర్ వస్తూ ఉంటుంది చూడండి. వచ్చేసిన తర్వాత దానికి కూడా యానిమేషన్ ఇవ్వండి. మీకు ఎలా యానిమేషన్ కావాలి అలా. నేను లెటర్ బై లెటర్ ఇచ్చాను చూడండి, అలా లెటర్ బై లెటర్ వస్తూ ఉంటుంది. వచ్చేసిన తర్వాత మనం ఒకసారి ప్లే మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఎక్స్టెండ్ చేయండి. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. అవుట్లైన్ యానిమేషన్ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి ఆ టెక్స్ట్ అనేది, అది కూడా ఇవ్వచ్చు చూడండి. అని అలా డైవర్ట్ చేసి ఇచ్చాను. మీకు ఎలా వెళ్ళాలంటే అలా ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. అంటే అది ఎండ్ అయ్యేటప్పుడు మీరు ఇక్కడ ఇమేజ్ పెట్టుకుంటారు ఫ్రెండ్స్, మీరు అలా అన్ని ఇమేజ్ పెట్టుకోండి. నేను 2 చెప్పాను. ఇచ్చేసుకున్నాక ఓకే, మనకి ఇక్కడ నేమ్ కూడా వెళ్ళిపోవాలి అదే టైంలో. సో దానికోసం కొంచెం క్రాస్ చేసుకోండి. అంటే సేమ్ అదే ఎండ్ అయిపోతా ఉంటుంది చూడండి. అలా ఇచ్చేసుకొని ఇక్కడ మీకు షేర్ ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. షేర్ అయితే వీడియో అనేది మీకు సేవ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.